నా మాటకే ఎదురు చెప్తున్నావా? ఎవరైనా చెప్తే నాతో చెప్తున్నావా? చూడు నక్షత్ర, పోను పోను నేనింకెన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటానో నీకే అర్థమవుతుంది. ముందే తంతు సంగతి ఏంటో తేల్చండి అపర్ణదేవి గారు. నక్షత్ర వచ్చి పెళ్లి కూతురుగా కూర్చోవాలి. నేను గీస్తున్న ఈ బొమ్మకి ప్రాణం పోసే శక్తి మీకే ఉంది వంశీ సార్. తోడుగా తోడి పెళ్లి కూతురుగా వచ్చి కూర్చో. అమ్మమ్మ, నీకు పేరు పెట్టి ఆశీర్వదించింది నేనే. నా నిర్ణయానికి అడ్డు చెప్పకు. చిన్నపిల్లల్ని కూర్చోబెడితే బాగుంటుందేమోనమ్మా. ఇక్కడ వంశీ వసుంధరల పెళ్లి తంతు మొదలైందని నా కూతురికి తెలియాలంటే నక్షత్ర కూర్చోవాలి. కూర్చోవెళ్ళి. ఆలోచించకే. ఎలాగూ నీ వంశీభావనే కదా నువ్వు మనవాడాల్సింది. ఇప్పుడు మంగళ స్నానంలో కూర్చొని తంతు మొదలుపెట్టు. కానీ అక్కడున్నది మురళి కదా కాంతమ్మ బామ్మ. నీ బావ ఎక్కడున్నా ఈ పొజిషన్లో కూర్చోలేడుగా, కోమాలో ఉన్నాడు కదే. నిజమే బామ్మ. ఓకే, అయితే వెళ్ళి కూర్చుంటాను. ఈ తంతు మా బావ తరపున నేనే మొదలు పెడతాను. ఏమిటి నక్షత్ర ఆలోచిస్తున్నావు? వస్తుందండి. వస్తున్నానమ్మమ్మ. వెళ్ళు. కానివ్వండి. వంశీ సార్, వంశీ సార్, ఆగండి. మా వంశీ సార్కు తోడుగా నేను తోడి పెళ్లి కొడుకుగా కూర్చుంటాను. ఈ పెళ్లి జరిపిస్తోంది మనుషులకి, నీలాంటి మర మనుషులకు కాదు. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కాల్చి పారేస్తాను. గెట్ అవుట్. పెద్దమ్మగారు వసుంధరని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు, కానీ నన్ను మంగళ స్నానంలో కూడా కూర్చోబెట్టలేదు. పర్లేదులే, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. వసు,
నువ్వు రెడీ అవుతాగా నేనే నేను తీసుకెళ్తాను. మరోసారి అందరి సమక్షంలో సూచన ఇచ్చాను. సుచిత్ర కోసం, తన సంతోషం కోసం ఎవరెన్ని మాటలన్నా అవన్నీ భరించి నువ్విక్కడే ఉంటున్నావని నాకు అర్థమవుతోంది. ఇంకా నేను ఆలస్యం చెయ్యను. నువ్వు నాకు చెప్పిన బాధ్యత ఇక్కడే మిగిలిపోయి నువ్వొక్కదానివే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. అది కూడా నా కోడలు సుచిత్ర నిన్ను బయటకు నెట్టేలా చేస్తాను. నీకు నువ్వుగా వెళ్ళిపోయేటట్టు చేస్తాను. ఇదంతా ఈ పెళ్లి ముహూర్తం జరిగే లోపలే చేస్తాను. వసు, నా పక్కన కూర్చోకుండా మంగళ స్నానం జరిగిపోయింది. ఈ జ్యూస్ తాగించి పెద్దమ్మ గారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు రానని బలవంతం చేయలేవు. ఎందుకంటే ఈ జ్యూస్ తాగితే నేను చెప్పింది బుద్ధిగా వింటావు. ఎవరక్కడ? శంకరం, శంకరం! పెద్దమ్మ గారు పిలుస్తున్నట్టున్నారు. వెళ్ళి ఆవిడ్ని చూసి ఏ పరిస్థితిలో ఉన్నారో కొనుక్కోవాలి. ఏయ్, నువ్వొచ్చావేంట్రా? శంకరాన్ని పిలువు. గెట్ అవుట్. హలో, ఐఎమ్ టెడ్డీ రోబో, వెర్షన్ 5.0. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వెళ్ళు, వెళ్ళి వసుంధరని తీసుకురాపో. కొంపదీసి నేనే జోగేంద్రని ఇవిడు గుర్తుపట్టేసిందా ఏంటి? నేను కనపడగానే వసుంధరని తీసుకురా అంటుంది. వసుంధరని నాకు అప్పగించి పంపిస్తుందేమో. కదలకుండా ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు. ఓకే, టెడ్డీ మీరు చెప్పినట్టు చేస్తాడు. కదలవేంటి? తీసుకొచ్చాను మేడం, ఇదిగోండి వసుంధర. నువ్వెందుకు ఇక్కడ? బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. వసుంధర గారిని కాపాడుకోవాలి. వసుంధర, దీన్ని వెళ్ళమని చెప్పు, లేదంటే షూట్ చేసి పారేస్తా. నో 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 నో, డామిడ్, నన్ను షూట్ చేయకండి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. మేడం పిలిచారు. ఈ ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోతానన్నావు కదా వసుంధర? చెప్పాను కదా మేడం, నా బాధ్యత పూర్తవగానే వెళ్ళిపోతానని. బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. నీ బాధ్యతలు కూడా పూర్తయిపోయాయి వసుంధర. నేను నీకిచ్చిన గడువు పూర్తి కావడానికి ఇంకా సమయం లేదు. ఇంకా నిర్ణయం నువ్వు తీసుకోవద్దు, నేను తీసుకుంటాను. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు వసుంధర, కానీ
నా ఇంటికి మాత్రం నువ్వెప్పటికీ కళంకవే. నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే గెంటేస్తాను. ఈరోజు ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటికి కాబోయే కోడలు పూజ చేసి అఖండ దీపం వెలిగించాలి. ఇప్పుడందరూ నువ్వే ఈ ఇంటి కోడలివని భ్రమపడుతున్నారు కాబట్టి నీ చేత ఇంకాసేపట్లో అఖండ దీపం వెలిగించాలనుకుంటున్నారు. కానీ దాన్ని నువ్వు వెలిగించకూడదు. నువ్వు వెలిగించే సమయానికి అగ్గిపుల్ల ఆరిపోవాలి. నీ వల్ల ఈ ఇంటికి కీడు అని అందరూ అనుకోవాలి. నువ్వు ఈ ఇంట్లో నుంచి ఈ ఇంటి ఆచారం ప్రకారం దేవుడి గది ముందు కలశం ప్రదానం చేసి ఆ తరువాత అఖండ జ్యోతిని వెలిగించటం ప్రధానం. అది హారతి పళ్ళంలోనే వెలిగించాలి. ఉప్పులాగే కనిపించే కర్పూరం ముద్దలో నిజంగానే ఉప్పు కలిపే అది కర్పూరం అనుకొని మన వాళ్ళు వెలిగిస్తారు. నువ్వు ఆ కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించగానే నా కోపంలాగే అది ఒక్కసారిగా ఆరిపోతుంది. వచ్చిన ముత్తైదువులందరూ నీ వైపు అసహ్యంగా చూసి నిన్ను ఆడిపోసుకుంటారు. నువ్వే ఈ ఇంటికి అపశకునవని అందరి ముందు చెప్పేస్తారు. నా కోడల సుచిత్ర నీ వల్లే వంశీకి ఆయుక్షీణమని నమ్ముతుంది. వీళ్ల కోసం నీకు నువ్వుగా అంతా వదులుకొని వెళ్ళిపోవాలి వసుంధర. వంశీ సార్ ఈ ఇంట్లోనే ఉన్నారు. వంశీ సార్ ఈ ఇంటికి దగ్గరయ్యారంటే నేను దూరం అవడానికి సమయం దగ్గరైనట్టే. నా బాధ్యతగా వంశీ సార్ని ఇంటికి చేర్చాను. ఇక ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మొదటి నుంచి ఇప్పటిదాకా నన్ను ముందుకు తోస్తూనే ఉన్నారు. వస్తాను. అమ్మ పెద్దమ్మ గారు, మీరెంత మంచివారు పెద్దమ్మ గారు. వసుంధర నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మీరు కంకణం కట్టుకున్నారా? వసు, నీ చేత జ్యూస్ తాగించి తాలిగట్టి తీసుకెళ్లే అవకాశం నాకు వచ్చింది. అయినా వదిలిపెట్టను వసు. జ్యూస్ తాగేలా చేస్తాను. అమ్మా లక్య, వెళ్ళి పసుపు రంగు ఉండే క్లాత్లు తీసుకురామ్మా.
అక్క ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? రెడీ అవ్వవా? వస్తున్నాను అలెక్య. ఇదిగోండి పదక్క, నేను నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను. రా. చూసావంటే నక్షత్ర, మనం ఇక్కడ లేకపోయినా ఏర్పాట్లు ఎంత ఘనంగా జరుగుతున్నాయో. నువ్వు సరిగ్గా చూడట్లేదు కాంతమ్మ బామ్మ. పక్కన మా అమ్మమ్మ ఉంది కదా. అవునవునవును. చాలా లక్షణంగా ఉన్నావు వసుంధర. నా పోలిక ఉండదు గాని నువ్వైనా బంగారమేనే. మా అన్నయ్య కూడా ఎందులోనూ తీసిపోడు కాంతమ్మ గారు. అందుకే కదా ఆనంద్ బాబు మీ ఇద్దరికి ముడిపెట్టి పెళ్లి చేసేస్తోంది. వసుంధర, వంశీబాబు, మీ ఇద్దరు వచ్చి అపర్ణాదేవి గారి ఆశీర్వాదం తీసుకోండి. నువ్వు ముందుకెళ్ళవే వసుంధర. వద్దు, ముందు పూజ చేసి జగన్మాత ఆశీర్వాదం తీసుకోండి. అయితే ఆగవే వసుంధర, ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఈ పెద్దమ్మగారి ఆశీర్వాదం తీసుకుందరు గాని. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడుతుంది. మా అమ్మ కోరిక మేరకు ఈ పెళ్లి ఇంత సవ్యంగా జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. అపర్ణాదేవి గారి ఆధ్వర్యంలో ఏది జరిగినా బ్రహ్మాండమే నక్షత్ర. ఈ పెళ్లికి ఆవిడ అండగా ఉన్నారు కదా. ఈ పెళ్లిలో జాప్యం జరుగుతుందా చెప్పు, నన్ను తర్వాత అయినా పొగడొచ్చులే. ముందు పూజ మొదలు పెట్టండి, దుర్ముహూర్తం వస్తుంది తర్వాత. అలాగేనండి, మొదలు పెట్టేద్దాం. ఏంటండి ఇది? నీకెప్పుడు తిండి గొడవేనా? ఇది నాకు కాదు బాస్, వసుంధర గారు ఉపవాస దీక్షలో ఉన్నారు కదా. ఈ పూజ పూర్తవగానే ఈ జ్యూస్ వసుంధర మేడంకి ఇస్తాను. వెరీ గుడ్ టెడ్డీ రోబో, ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు. వచ్చే వసుంధర, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. త్వరగా పూజ పూర్తి చేయవే. పాపం వంశీబాబుకి ఇలాంటి ఉపవాస దీక్షలు అలవాట్లేవు. చూడు మొహం ఎంత దేనంగా ఉందో. త్వరగా పూర్తి చేయవే బాబు. అమ్మ వసుంధర, అమ్మవారి ముందు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి ప్రీతైన శ్రీచక్రం ముగ్గేయాలి. ఇంకేం ఆలోచించకుండా అఖండ దీపం వెలిగించవే వసుంధర. దేవత లాంటి మిమ్మల్ని నేను మోసం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి మేడం. వంశీ సార్ని మీకు అప్పగించేశాను. ఇక ఈ పూజ పూర్తి చేయకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.